శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు దాదాపు 15వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తెలంగాణ బొగ్గు గనుల సింగరేణి రిస్క్ ఫోర్స్ టీంతో పాటు ఆర్మీ, నేవీ, రైల్వే శాఖ కూడా ఈ రక్షణ సహాయక చర్యలో పాల్గొంటుంది. దాదాపు 300 మందికి పైగా సిబ్బంది షిఫ్టుల వారీగా రాత్రి పగలు అని తేడా లేకుండా షిఫ్టుకు 100 మంది చొప్పున ఈ రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ రక్షణ సహాయక చర్యల్లో దాదాపు అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి జీపీఆర్ రాడార్లు, అదేవిధంగా ఆక్వాయ్ స్కానర్ల ద్వారా ఈ రక్షణ సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటికీ కూడా వారి 8 మంది ఏదైతే ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ లభించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి ఆ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులను గమనించి ఇంకా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం నుంచి ఇంకా కొంతమేర ఈ టన్నల్లో సెగ్మెంట్లు కూడా మెత్తబడి ఉన్నాయి. అవి కూడా కుప్పకూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మనుషులు సహాయక చర్యలు చేయలేని ప్రదేశాల్లో రోబోలను ఉపయోగించి ఈ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులంతా కూడా ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. రోబోలను రంగంలోకి దించి ఈ రక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆలోచిస్తూ ఒకవైపు ఈ రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను ప్లాస్మా కటింగ్, అదేవిధంగా గ్యాస్ కటింగ్ సాయంతో కటింగ్ చేసి వాటి పరికరాలన్నిటిని కూడా లోకో ట్రైన్ సాయంతో బయటికి తరలిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ జీపీఆర్ రాడర్ల ద్వారా బ్లాక్ పాయింట్లను గుర్తించిందో ఆ బ్లాక్ పాయింట్లలో ఇప్పటికే ఏ, బి కేటగిరీల ద్వారా రెండు కేటగిరీలుగా ఆ బ్లాక్ పాయింట్లను గుర్తించి ఆ ఏ కేటగిరీలో తవ్వకాలు చేపట్టగా మొదటగా అక్కడ భారీగా ఊట నీరు వస్తుండడంతో ఆ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారు తెలిపిన నేపథ్యంలో 100 HP హార్స్ పవర్ కలిగినటువంటి భారీ మోటార్ల సాయంతో ఆ నీటిని కూడా బయటికి తోడేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంకా ముందు ఏ కేటగిరీ అయిపోయిన తర్వాత ఇంకా బి కేటగిరీలో ఇంకా 4 ప్రదేశాలను బ్లాక్ పాయింట్లుగా గుర్తించారు. ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేయాలన్న నేపథ్యంలోనే నిన్నటి రోజున 14వ రోజు రక్షణ సహాయక చర్యల్లో భాగంగా కేరళలో ప్రత్యేక శిక్షణ పొందినటువంటి జర్మన్ బ్రీడ్కి చెందినటువంటి 2 క్యాడ్వర్ డాగ్స్ను రంగంలోకి దించారు. ఈ క్యాడ్వర్ డాగ్స్ ప్రత్యేకత ఏంటంటే కేరళ వాయనాడ్ ప్రమాదంలో మృతదేహాలను గుర్తించేందుకు ఈ క్యాడ్వర్ డాగ్స్ను ఉపయోగించారు. ఏదైతే కేరళలో భారీ విపత్తు సమయంలో ఈ వాయనాడ్ ప్రమాదంలో మృతి చెందినటువంటి మృతదేహాలను వారి అవశేషాలను గుర్తించేందుకు ఈ క్యాడ్వర్ డాగ్స్ కీలక పాత్ర పోషించాయని చెప్పి కూడా అధికారులంతా తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ ప్రదేశంలో ఈ మృతదేహాలను గుర్తించేందుకు ఈ క్యాడ్వర్ డాగ్స్ ఉపయోగపడతాయన్న ఆలోచనతోనే నిన్నటి రోజున కేరళ నుంచి ప్రత్యేకంగా వీటిని రంగంలోకి దించి టన్నల్ లోపలికి తీసుకువెళ్లారు. అయితే ఆ టన్నల్ లోపలికి వెళ్ళినటువంటి ఈ క్యాడ్వర్ డాగ్స్ 2 బ్లాక్ పాయింట్లను గుర్తించాయి. అంటే 2 చోట్ల ఆ మృతదేహాలు ఉన్నట్లుగా గుర్తించాయి. అయితే ఆ ప్రదేశాల్లో ఏవైతే ఈ క్యాడ్వర్ డాగ్స్ గుర్తించాయో ఆ ప్రదేశాలను మార్కింగ్ చేసి ఇవాళ తవ్వకాలు చేపట్టారు అధికారులు. అయితే తవ్వకాలకు మిషన్ల సాయంతో తవ్వకాలు చేపట్టే అవకాశం లేనందున అక్కడ భారీగా మట్టి అంతా కూరుకుపోయిన నేపథ్యంలో ఒకవేళ మిషన్ల సాయంతో ఏదైనా తవ్వకాలు చేపడితే మళ్ళీ కూడా ఉన్న టన్నల్ కూడా పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మనుషులే స్వయంగా వాటిని తవ్వకాలు చేపడుతూ ఉన్నారు. మనుషుల ద్వారానే ఆ మట్టిని అంతటి కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ ప్రదేశాలు ఏవైతే క్యాడ్వర్ డాగ్స్ గుర్తించాయో ఆ ప్రదేశాలలో తవ్వకాలు చేపడుతున్న నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తవ్వకాలు చేస్తున్న కొద్దీ, తవ్వకాలు చేస్తూ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఒక భారీ దుర్వాసన అనేది కూడా వీళ్ళకంతా కూడా దుర్వాసన వస్తున్నట్టు కూడా సిబ్బంది కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. రక్షణ సిబ్బంది తవ్వే కొద్దీ కూడా దుర్వాసన ఎక్కువ అవుతుందని చెప్పి కూడా వాళ్ళంతా అధికారులకు తెలిపారు. అయితే పక్కాగా అక్కడ మృతదేహాలు ఉన్నాయని ఒక ప్రాథమిక నిర్ధారణకైతే అధికారులంతా వచ్చారు. ఏదైతే ఈ క్యాడ్వర్ డాగ్స్ గుర్తించాయో ఆ 2 ప్రదేశాల్లో ఖచ్చితంగా ఈ మృతదేహాలు ఉండిండొచ్చు అని చెప్పి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంతమేర తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ భారీగా దుర్వాసన వస్తుందని చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ ప్రదేశంలో మృతదేహాలు ఉండుంటాయని చెప్పి అంతా కూడా భావిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు, తర్వాత ఇంజనీర్లు మాత్రం ఆ ప్రదేశంలో ఉండిండొచ్చు. మిగతా 4 ఏదైనా టన్నల్ బోరింగ్ మిషన్ కింద శిథిలావస్థలో ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఉండొచ్చు అని చెప్పి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ క్యాడ్వర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గుర్తించిన ప్రదేశాలు 2 ప్రదేశాలలో ఖచ్చితంగా 4కు మించి మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మిగతావి ఏదైనా టన్నల్ బోరింగ్ మిషన్ కింద ఉండిండొచ్చు అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముందుగా వాళ్ళని వెలికి తీయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను ముక్కలుగా కట్ చేసి పూర్తిగా తొలగించిన తర్వాతే మిగతావి కూడా
మిగతా మృతదేహాలను కూడా బయటికి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించేందుకు కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించేందుకు మినీ జేసీబీలను, మినీ ప్రొక్లైన్లను లోపలికి తీసుకువెళ్ళి టన్నల్ లోపలికి తీసుకువెళ్ళి ఆ బోరింగ్ మిషన్ను కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆ టన్నల్ బోరింగ్ మిషన్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో భారీగా మట్టి, ఈ బండరాళ్ళన్నిటిని కూడా తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్‌ని కూడా సిద్ధం చేశారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా అక్కడ మట్టిని అంతటిని కూడా బయటికి తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల్లో పూర్తిగా ఈ రక్షణ సహాయక చర్యలు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో మేమున్నామని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద తాజా పరిస్థితి.